అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఏపీలో ఉన్నటువంటి రైతన్నలకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు మనకు ఎట్టకేలకు అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాల నిధుల విడుదలకు ఆమోదం అయితే తెలిపారు. ఇక ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకు ఆయన ఈ యొక్క అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాల నిధుల విడుదలకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారనమాట. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా ఆయన ఈ యొక్క డిసెంబర్ 4వ తారీఖున కేబినెట్ మీటింగ్లో ఈ నిధుల విడుదలకు డేట్ అయితే ఫిక్స్ చేయబోతున్నారు. ఇక రైతులకు ఏ తేదీ నుంచి యొక్క డబ్బులు అయితే వస్తాయి, ఇక సీఎం చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పబోతున్నారు ఏంటి అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను వీడియోలోకి అయితే వెళ్ళి తెలియజేస్తాను. దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీరు వీడియోను లాస్ట్ వరకు చూస్తేనే మీకు సమాచారం అనేది తెలుస్తుంది. తప్పకుండా లాస్ట్ వరకు చూడండి. ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా ఈ వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది, తప్పకుండా వీడియోను లైక్ చేయండి. మీరు వీడియోను లైక్ చేస్తేనే మరింత సమాచారాన్ని మీరు తెలుసుకుంటారు. తప్పకుండా లైక్ చేయండి. అలాగే పక్కనే షేర్ బటన్ వస్తుంది. ఆ షేర్ బటన్ పై నొక్కితే మీకు వాట్సాప్ వస్తుంది. ఆ వాట్సాప్ ద్వారా ఈ యొక్క వీడియో లింక్ అనేది మీ బంధువులకు స్నేహితులకు మీరు షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడం జరుగుతుంది. తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు. అంతేకాకుండా ఇలాంటి వీడియోలన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవాలనుకుంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది. ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు. ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్దాం. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నులందరికీ కూడా ఎట్టకేలకు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆయన ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారో అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాల ద్వారా సంవత్సరానికి 20,000 రూపాయలు ఇస్తామన్నారు. ఇక ఈ డబ్బులను ఒకేసారి కాకుండా విడతల వారీగా కూడా రైతుల ఖాతాల్లోకి విడుదల చేయడానికి ఆయన ఆదేశాలు జారీ చేశారు. ఇక ఇందులో భాగంగానే తొలి విడత నిధులకు ఇప్పటికే మొన్న జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో ఆయన దాదాపు 4,500 కోట్ల రూపాయలను అయితే కేటాయించడం జరిగింది. ఇక 4,500 కోట్ల రూపాయల నుంచి తొలి విడత కింద దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 42 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి ఈ యొక్క అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాల తొలి విడత నిధులైతే జమ చేయబోతున్నారు. ఇందులో ముఖ్యంగా చూసుకుంటే మనకు రాష్ట్ర ప్రభుత్వం తరపున అన్నదాత సుఖీభవ కింద 7,000 రూపాయలు, ఇక పీఎం కిసాన్ కింద 2,000 రూపాయలు, మొత్తం 9,000 రూపాయలను ఒక్కొక్క రైతు ఖాతాకు కూడా జమ చేయడం జరుగుతుందని కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది. ఇక మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా ఈ యొక్క నిధులైతే విడుదలవుతాయని, తప్పకుండా రైతులందరూ కూడా ఇలా చేసుకుంటేనే మీకు డబ్బులు వచ్చే అవకాశం ఉందని కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చింది. ఇక ఎవరైనా సరే ఇంకా ఈ పథకాలకు దరఖాస్తు చేసుకోకుండా ఉంటే మీరు మీ యొక్క పట్టాదారు పాస్ పుస్తకం జిరాక్స్, ఆధార్ కార్డు జిరాక్స్, బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ సహాయంతో మీరు కనుక ఈ యొక్క పథకానికి దరఖాస్తు చేసుకుంటే మీ దరఖాస్తులను పరిశీలించి మీకు ప్రభుత్వం అయితే ఈ యొక్క అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాల ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా మనకు సంవత్సరానికి 20,000 రూపాయలను అయితే అందించడం జరుగుతుంది. ఇక ఈ పథకాలకు దరఖాస్తు చేసుకున్న ప్రతి రైతు కూడా మనకు ఈకేవైసీ అనేది తప్పనిసరిగా చేసుకోవాలి. అలాగే ఎన్పిసిఐ లింక్ అనేది కూడా తప్పనిసరిగా చేసుకోవాలి. ఇలా ఏ రైతులు అయితే చేసుకుంటారో ఆ రైతులకు మాత్రమే డబ్బులు వస్తాయి. కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గమనించి మీరు యొక్క అన్నదాత సుఖీభవ పథకానికి అప్లై చేసుకోవడమే కాకుండా ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది కూడా చేసుకోవాలని కూడా మరొకసారి ప్రభుత్వం అయితే సూచిస్తుంది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉన్నటువంటి రైతుల జాబితా అనేది మనకు ఈ డిసెంబర్ 4వ తారీఖు పైన అయితే విడుదల చేయడం జరుగుతుంది. ఇక డిసెంబర్ 4వ తారీఖున అత్యవసర కేబినెట్ మీటింగ్ అయితే ఉంది. ఈ కేబినెట్ మీటింగ్లో మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆమోదం తెలిపి వ్యాప్తంగా మనకు రైతులకు మరొక అప్డేట్ని అయితే తీసుకొచ్చిందనమాట ఏపీ రాష్ట్ర ప్రభుత్వం. ఇక మన సీఎం చంద్రబాబు నాయుడు గారు 4వ తారీఖున అయితే డేట్ అయితే ఫిక్స్ చేయబోతున్నారు. ఈ అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాలకు సంబంధించి ఆయన కనుక డేట్ ఫిక్స్ అయితే రైతుల ఖాతాల్లోకి డబ్బులు అయితే జమ అయిపోతాయి. దీంట్లో ఎటువంటి డౌట్ లేదు. ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు డబ్బులు విడుదల చేస్తూ కూడా ఆదేశాలు అయితే జారీ చేయబోతున్నారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం కూడా పీఎం కిసాన్ డబ్బులను అయితే విడుదల చేసింది. ఇక ఈ డబ్బులు విడుదలైపోతే మీకు అంటే ఈ డబ్బులు విడుదలయ్యాయి కాబట్టి
మీరు ఈకేవైసీ చేసుకుంటే మరొకసారి డబ్బులు అయితే జమ అవుతాయి. రైతులందరికీ కూడా 4,500 కోట్ల రూపాయల విడుదలకు ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది. ఈ డబ్బుల విడుదలకు మనకు ప్రభుత్వం అయితే అన్నీ కూడా సిద్ధం చేసి డబ్బులు అయితే వేయడానికి సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగానే రైతులందరికీ కూడా మరొక అప్డేట్ని అయితే తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం. ఎందుకంటే మన ఈ యొక్క అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్లో రాష్ట్ర ప్రభుత్వం వాటా 14,000 రూపాయలు ఉంటే కేంద్ర ప్రభుత్వం వాటా 6,000 ఉంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం కూడా ఈ యొక్క పథకం పైన అయితే ఒక అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మీకు అందరికీ కూడా ఈ డబ్బులు జమ కావాలంటే మీరు తప్పనిసరిగా ఈకేవైసీ అనేది తప్పనిసరిగా పూర్తి చేసుకోవాలి. మీరు కనుక ఈకేవైసీ చేసుకోకపోతే మీకు ఈ డబ్బులు ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడా జమ కాదు. గతంలో కూడా చెప్తూనే ఉన్నాము. అప్పటి నుంచి చెప్తున్నా కూడా చాలామంది ఇంకా ఈకేవైసీ చేసుకోలేదని. ఇక అటువంటి వారందరినీ కూడా గుర్తించింది ప్రభుత్వం. గుర్తించి అధికారుల ద్వారా ఆదేశాలు అయితే జారీ చేసిందనమాట. ఇక అధికారుల ద్వారా ఆదేశాలు జారీ చేసి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరూ కూడా తప్పనిసరిగా ఈ యొక్క పథకానికి దరఖాస్తు చేసుకుని అర్హుల జాబితాలో ఉన్నవారంతా కూడా ఈకేవైసీ చేసుకోవాలని మరొకసారి స్పష్టం చేసింది. ఇక మీరంతా కూడా తప్పనిసరిగా ఈకేవైసీ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. మీరు ఈకేవైసీ చేసుకుంటేనే మీకు సమాచారం అనేది అంటే మీకు డబ్బులు అనేది రావడం జరుగుతుందన్నమాట ప్రభుత్వం నుంచి. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈకేవైసీ తప్పనిసరిగా చేసుకోవాలి. అలాగే మన రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు డబ్బులు విడుదల చేసినా కూడా మీకు అర్హుల జాబితాలో పేరున్న ప్రతి ఒక్కరికి కూడా నేరుగా అకౌంట్లోకి డబ్బులు విడుదల చేస్తుంది. కాబట్టి మీరు అకౌంట్లోకి డబ్బులు రావాలంటే మీరంతా కూడా ఏం చేయాలంటే ముఖ్యంగా ఈ ఎన్పిసిఐ లింక్ అనేది కూడా చేసుకోవాలి. ఈ ఎన్పిసిఐ లింక్ అనేది ఇటీవల కేంద్ర ప్రభుత్వం కూడా పలుమార్లు అయితే విజ్ఞప్తి చేసింది. ఎవరైతే రైతులు ఉంటారో వారందరూ కూడా తప్పనిసరిగా మనకు జాబితాలో పేర్లున్న ప్రతి ఒక్కరు కూడా ఎన్పిసిఐ లింక్ అనేది తప్పనిసరిగా చేసుకోవాలి. ఎన్పిసిఐ లింక్ అంటే మీ యొక్క ఆధార్ కార్డుకు ఫోన్ నెంబర్ అనేది ఆధార్ కార్డులో ఎంటర్ అయినటువంటి ఫోన్ నెంబరు, అలాగే మీ దగ్గర మీ బ్యాంక్ అకౌంట్కు లింక్ చేసుకోవాలన్నమాట. అంటే ఆధార్ కార్డుకు ఏ ఫోన్ అయితే నీకు లింక్ చేసింటారో నెంబరు, అదే నెంబర్ని మీరు మీ యొక్క బ్యాంక్ అకౌంట్ కూడా లింక్ చేస్తే డబ్బులు అయితే మీకు తొందరగా పడిపోతుంది అనమాట. తొందరగా మీ అకౌంట్లోకి డబ్బులు అయితే వచ్చేస్తాయి. ఈ విధంగా మీకు అప్డేట్ని అయితే తీసుకొచ్చింది మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా అశ్రద్ధ చేయకుండా మీరు ఖచ్చితంగా ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలి అంటే తప్పనిసరిగా మీరు ఈ యొక్క అప్డేట్ ద్వారా మీరు చేసుకోవాలండి. ఇవంతా ఈకేవైసీ కానీ ఎన్పిసిఐ లింక్ అనేది తప్పనిసరిగా చేసుకోండి. మీరు చేసుకుంటేనే మీకు డబ్బులు అయితే వస్తాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గమనించి ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందాలంటే మీరు తప్పనిసరిగా ఈ విధంగా చేసుకోవాలి. ఇక దీంతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా మరికొన్ని పథకాల ద్వారా కూడా ప్రభుత్వం అయితే లబ్ధి చేకూర్చబోతుంది. ఇప్పటికే సీఎం చంద్రబాబు నాయుడు గారు పలుమార్లు అయితే చెప్పారండి. అదేవిధంగా రైతులకు మనకి యొక్క పథకాల ద్వారా లబ్ధి చేకూర్చడానికి మేము సిద్ధంగా ఉన్నట్లే రైతులను ఇబ్బంది లేకుండా రైతులందరికీ కూడా మేము తప్పకుండా సహాయం చేస్తామని కూడా సీఎం గారు అయితే తెలియజేశారు. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు ఈ యొక్క డబ్బులు అనేది రావడం జరుగుతుంది. కాబట్టి మీరు జాగ్రత్తగా ఈ యొక్క పథకాలకు దరఖాస్తు చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. మీరు దరఖాస్తు చేసుకుంటేనే మీకు ఈ పథకాల ద్వారా లబ్ధి అనేది చేకూరుతుందన్నమాట. చాలామంది ఇంకా దరఖాస్తు చేసుకునే వారు ఉన్నారని ప్రభుత్వం గుర్తించింది. అటువంటి వారు కూడా ఈ యొక్క పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి సిద్ధంగా ఉండి దరఖాస్తు చేసుకోండి. ఇది రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి మరొక తాజా సమాచారం.